హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత హనీగాడిని స్కూల్ నుంచి పిక్ చేసుకుందామని వెళ్తున్నాను. అప్పుడెప్పుడో ఫస్ట్లో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వెళ్ళాను ఫస్ట్ డే, అంతే. ఇంక మళ్ళీ వెళ్ళలేదు. రోజు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ బాబాయ్ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు పిక్ చేసుకుంటారు, డ్రాప్ చేస్తారు. ఇవాళైతే నేను వెళ్తున్నాను, నేను వాళ్ళ డాడీ వెళ్తున్నాము. ఊరికే నాకు కూడా బోర్ కొడుతుంది, ఇంకెళ్దాంలే అని వెళ్తున్నాను. హనీగాడు ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతుంది, మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది అని. ఇదంతా సైక్లింగ్ వేనే, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, మనకేం భయం ఉండదు. పిల్లలు ఏమైనా వెహికల్స్ వస్తాయి అలా ఏం భయం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ కూడా అదే సైకిల్స్ కూడా ఏమంతగా రావు, ఎప్పుడో ఒకసారి. అందరూ వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ వాళ్ళే ఉంటారు, ఫ్రీగా ఉంటుంది. కాకపోతే అదే ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే నైట్ బాగా చీకటి అయ్యేదే. బట్ లక్కీగా హనీకి మార్నింగే ఇచ్చారు, సో హ్యాపీ అదైతే. లేదంటే నైట్ మాకు తీసుకెళ్ళడానికి ముందు మాకు భయము. ఇంతకుముందు నేను మా వంశీ వాకింగ్కి వెళ్తే నేను ముందు ఉండేదాన్ని, వంశీ బ్యాక్ ఉండేవాడు. ఇప్పుడైతే నేను వెనకాల పడిపోతున్నాను. అదే ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, అస్సలు నడవలేకపోతున్నా, ఆయాసం వచ్చేస్తుంది. హనీగాడి స్కూల్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది మా కోసం, ఎవరు వస్తారా పిక్ చేసుకోవడానికి నన్ను అని. హనీగాడు వచ్చేసాడు స్కూల్ నుంచి. అని అమ్మ వచ్చినందుకు నీకు హ్యాపీనా? స్కూల్కి పిక్ చేసుకోవడానికి హ్యాపీనా? చాలా ఇంకా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని లాక్కుపోతూ ఉంటుంది మమ్మల్ని. వాక్ చేసేదనే ఉండదు, రన్నింగ్ చేస్తూనే ఉంటుంది. నన్ను వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోతున్నారు, నేను ఎక్కడో బ్యాగ్ ఉన్నాను, జూమ్ చేసి తీస్తున్నా.